అడవిలో కట్టెలు కొట్టి జీవనం సాగించే సోమయ్య కట్టెలు కొడుతూ తన గొడ్డలిని కొలనులో జార విడుచుకున్నాడు. జలదేవత ప్రత్యక్షమై బంగారు, వెండి, ఇనుప గొడ్డళ్లను చూపిస్తే ఇనుప గొడ్డలిని ఎంచుకున్నాడు. అతని నిజాయితీకి మెచ్చి 3 గొడ్డళ్లను ఇచ్చివేసింది. అయితే ఒకరోజు బట్టలు ఉతుకుతూ సోమయ్య భార్య అదే కొలనులో పడిపోయింది. జలదేవత సోమయ్యను పరీక్షించతలచి ఒక అందమైన అమ్మాయిని చూపించింది. ఆమె తన భార్య అన్నాడు సోమయ్య. జలదేవత కోపంతో ఊగిపోయింది. నన్ను క్షమించు తల్లి, నేను ఈవిడ నా భార్య కాదని అంటే నువ్వు ఇంకో ఆవిడను చూపిస్తావు, ఆవిడను కాదంటే నా భార్యను చూపిస్తావు. ఆవిడే నా భార్య అంటే నా నిజాయితీకి మెచ్చి 3 ఇచ్చేస్తావ్. ఒక్క భార్యతోటే వేగలేకపోతున్నాను, 3 నేను ఏం చేసుకుంటాను తల్లి అన్నాడు దీనంగా. వాడి మాటలకు నవ్వుతూ జలదేవత వాడి భార్యని మాత్రమే ఇచ్చి వారిని దీవించి పంపింది.